సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో రహతా నివాసి కుశాల్ చంద్ అనేటువంటి అంశాన్ని కొంత చెప్పుకున్నాం. రహతా ప్రజలు బాజా భజంత్రులతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దుల ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. తరువాత మహావైభవంగా బాబాను గ్రామంలోకి సాధారణంగా తీసుకొని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనమునందు కూర్చోబెట్టి భోజనం పెట్టేవారు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసనములతో ముచ్చడించుకునేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడి చేరుకునేవారు. షిరిడి గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు అంటే దక్షిణాన రహత, మరోవైపు ఉత్తర దిశందు నీమ్గాం ఉన్నాయి. ఈ రెండు గ్రామాలు దాటి బాబా ఎప్పుడు కూడా ఎక్కడికి పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండి ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసము చూసి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైనటువంటి బాబాకు రైలు రాకపోకలు ఖచ్చితంగా తెలుస్తూ ఉండేవి.